అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మార్గశిర 4వ లక్ష్మీ గురువారం రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ మినపప్పును వేసుకోవాలి. ఈ మినపప్పులోకి నీళ్లను వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మరలా నీళ్లను వేసుకొని 4-5 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా 4-5 గంటల తర్వాత మినపప్పు బాగా నానిపోయి ఉంటుందండి. ఈ మినపప్పును ఒకసారి మరలా కడిగి మిక్సీ జార్లో కానీ లేదా గ్రైండర్లో కానీ వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు మెదగడానికి ఎక్కువ నీళ్లు అవసరం పడవండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మినపపిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ను, కొద్దిగా జీలకర్రను వేసుకొని నెమ్మదిగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకొని నూనెను బాగా కాగనివ్వాలి. గారెలు వేస్తున్నప్పుడు చెయ్యి తడుపుకోవడం కోసం ఒక గిన్నెలో నీళ్లను పెట్టుకొని చేతిని ఒకసారి తడుపుకొని ఇలా ఒక విస్తరాకును కానీ లేదా ఒక పాల కవర్ను కానీ తీసుకొని చేతిని నీళ్ళతో తడుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఆకు మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకొని బాగా కాగిన నూనెలోకి నెమ్మదిగా వేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించగలరండి, మేము ఎప్పుడైనా గారెలను ఇలానే చేస్తామండి. పండగలు కానీ శుభకార్యాలు కానీ ఎప్పుడైనా మేము వడలు చేయాలి లేదా గారెలు చేయాలి అంటే ఇలానే చేస్తామండి. పిండికి మధ్యలో హోల్ పెట్టి ఎప్పుడు చేస్తామంటే అశుభకార్యాలకు మట్టుకే మేము గారెలకు మధ్యలో హోల్ పెడతామండి. శుభకార్యాలు కానీ పండగలు కానీ ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా మేము ఇలానే గారెలు అనేవి చేస్తూ ఉంటామండి. అలానే మీకు వీడియోను షేర్ చేస్తున్నానండి. ఇలా 2 వైపులా గారెలు బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండినంతటిని గారెల్లాగా తయారు చేసుకోవాలండి. అంతేనండి, మినప గారెలు రెడీ అయిపోయాయి. మార్గశిర 4వ లక్ష్మీ గురువారం రోజు ఆ లక్ష్మీదేవికి ఈ విధంగా గారెలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కళాంజలి కళలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.